గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న ఏఐసిసి సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఏఐసిసి నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై ఖర్గే ధ్వజమెత్తారు. మోడీ కేవలం పబ్లిసిటీ కోసమే తాపత్రయపడతారని, మేక్ ఇన్ ఇండియా ఆలోచన దారుణ వైఫల్యమన్నారు. రాజకీయ పార్టీ భావజాలం దేశాన్ని మించిపోతే తెచ్చుకున్న స్వాతంత్రం నిష్ప్రయోజనం అవుతుందని చెప్పారు. ఈ విషయంలో అంబేద్కర్ ఎప్పుడో అప్రమత్తం చేశారన్నారు. తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టు లాంటిది అన్నారు. ఏళ్ల తరబడి గవర్నర్లు బిల్లులు పెండింగ్లో పెడుతున్నారని, ప్రజాహితం కోసం భూసేకరణ చట్టం, తప్పనిసరి విద్య, అటవీ రక్షణ లాంటి చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని తెలిపారు. వెనుకబడిన వర్గాల గురించి బీజేపీ నాయకులు గొప్పగా మాట్లాడతారని, కానీ కులగణన మాత్రం చేయరని ధ్వజమెత్తారు. పేదలు, అణగారిన వర్గాల ఉన్నతి గురించి ఆలోచించే నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యాచారాలు జరగకుండా నిలువరించాల్సిన బాధ్యత అమిత్ షాపై ఉందని, అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.